ముందుగా అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. దసరా పండగ అనంగానే అందరికీ గుర్తొచ్చేది భక్షాలు కదా! సో, నేను కూడా ఇవాళ భక్షాల రెసిపీ చూపిచ్చేస్తాను. ఇప్పుడు శనగపప్పుని కడిగి నానబెట్టేసి కుక్కర్‌లో పెట్టేసుకోవాలి. ఇక్కడ బాంబే ఆటా అని దొరుకుతుంది. అది యూజ్ చేస్తున్నాను. మైదా కానీ, గోధుమ పిండి కానీ యూజ్ చేయకుండా. సో, ఇలా ఆయిల్ ఏసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిచ్చిన శనగపప్పుని చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది. మిక్సర్ జార్‌లో ఇలా వేసి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ అదేసేసి మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పును కూడా వేసేసి ఇట్లా దగ్గర పడేటట్టు చేసుకోవాలి. తర్వాత కొంచెం జాజికాయ పౌడర్ వేసి కొంచెం చల్లారిన తర్వాత వీటిని బాల్స్ లాగా కట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన పిండి ఉంటుంది కదా, దాన్ని ఇలా వెడల్పు చేసేసుకొని అది ప్లేస్ చేసేసి మొత్తం కూడా ఇలా చేసేసుకున్న తర్వాత నేను వరి పిండితోటి ఇట్లా కేసేసి మొత్తం కూడా ఇట్లా రోల్ చేసేసుకోవాలి చపాతీలాగా. దీన్ని 2 సైడ్స్ నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చేసేసుకుంటే సూపర్ టేస్టీగా మనకి ఇంట్లోనే సూపర్ టేస్టీ భక్షాలు రెడీ అయిపోతాయి. మీరు దసరా పండగకి ఏం స్వీట్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.